అందరూ మంచిగున్నారా? ఇవాళ నేను మినప ముద్దలు చేసి చూపెడతాను. మినప ముద్దలు అంటే మనవి సున్నుండలు. ఇప్పటి ఇప్పటోళ్ళ భాషలో సున్నుండలు. అవి నేను పొట్టుపప్పు కాదు, మన గుండ్ల పప్పు తెచ్చిన. అది బెల్లంతోని చేసి చూపెడతా మీకు, చక్కెరతోని చేసి చూపెడతా. ఇవి వెనకటనైతే వాళ్ళు పిల్లలు ఎదగడానికి మంచిగా గట్టిగా ఉండడానికి పెడుతురట. పొట్టిగున్నా ఎదగాలి, బక్కగున్న దొడ్డు కావాలని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ ముచ్చట్లు పెట్టుకుంటే నేను వినేదాన్ని. వీళ్ళు సాయంత్రం ముచ్చట్లు, పొద్దున్న ముచ్చట్లు పెట్టుకుంటే పిల్లగాడు ఎదుగుతలేడు, పిల్ల కురుసగున్నది, గవి చేసి పెట్టరాదు, గివి చేసి పెట్టరాదు, పల్లీలు బెల్లం ఇయ్యి, లేకపోతే నువ్వుల ముద్దలు పెడితేంది అని ముచ్చట్లు పెట్టుకుందరు. అది వెనుకట మన మినుములు ఏంచి మంగళంలా ఏంచి ఇసిరి బెల్లమేసి దంచి గానుగ నూనె, నువ్వుల నూనె తెచ్చి అందులో కలిపి, ఇప్పుడు మనం ఎట్లయితే నెయ్యి పోసి కలుపుతున్నామో వాళ్ళప్పుడు నువ్వుల నూనె పోసి పిసికి ముద్దలు పరిగడుపునిచ్చేదట. పరిగడుపున పెడితేనే బలం. పరిగడుపున ఎందుకు తినాలనే బాపమ్మ, నేను మా బాపమ్మని అడుగు. బలంగా ఉంటారు, పరిగడుపున తింటే ఒంటికి పడుతుంది అది అని అందరు. పల్లీలు బెల్లము, తర్వాత ఈ నువ్వుల ముద్దలు. వెనకట ఏమున్నాయి, ఎగివేనా, ఎక్కువ పండ్లు కూడా కాదు. ఒక్క నాకైతే తెలిసిన అరటి పండ్లు, ఈ సీజన్లో మామిడి పండ్లు, సీతపలక పండ్లు, జామకాయలు, దోసకాయలు, గివి కానీ ఇప్పటి లెక్క ఖర్జూరలు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎవ్వి తెలియదు అప్పుడైతే. సంత్రాలు కూడా తక్కువగా, పుల్లటి సంత్రాలు అమ్మచ్చేది. అయితే వెనుకడనే గంత మంచి తిండి పెట్టిర్రు వాళ్ళు. మంచిగా ఇంత కాయ చెట్లకు కాసిన కూరగాయలు ఏవో మనమన్నా కొనుకొచ్చుకొని ఇప్పుడు స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తింటానం. కానీ నా బుద్ధి వచ్చిన వరకు అయితే ఏ రోజు ఆ రోజే తెచ్చేది మా బాప అయితే. అట్లా వాళ్ళు మెయింటైన్ చేసిండ్రు, అప్పుడే గంత మంచి తిండి తిన్నారు. ఇక ఇప్పుడు ఈ చేసుకునుడు అయ్యో ఎందుకు కష్టం అని అనుకోవద్దు. ఇప్పుడు కూడా కొనుకొచ్చి పెట్టే బదులు మీరు ఇంట్లో తయారు చేసి పెట్టుర్రి. ఏమున్నది, పావు కిలో, అర కిలో ఎప్పటికప్పుడు నెలలో ఒక్కసారన్నా పెట్టుర్రి. పిల్లలు కూడా మంచిగా హుషారు ఉంటారు. పెట్టాలి ఎప్పుడు కూడా, బలం మంచిది. తిండి విషయంలో మాత్రం వెనుకపోవద్దు. మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి. అన్నీ కొనుక్కొచ్చి అదొకటి ఇదొకటి పెట్టే బదులు మనకు చేతనైనంత మందం చేసి పెట్టడానికే ట్రై చేయాలి. మనం ఇంకా చేత కాకుండా కాలేదు కదా, ఏమున్నది, నీడ కూర్చొని టీవీ చూసుకుంటా కూడా ముద్దలు కట్టచ్చు, వేయించుకొని ఆడ కూర్చొని ముద్దలు కట్టచ్చు. నేనైతే పిల్లలకు బెల్లంతో చేసేది, 2 రకాల చేసేది. బెల్లంతో చేసేది, చక్కెరతో చేసేది. హాస్టల్ గొంచబోతాన్నా అని అంటే కూడా బెల్లంతో చేసి పంపుదు. అప్పుడు నెయ్యి నేను ఇప్పటి వరకు కూడా నేనే తయారు చేసుకుంటా. నెయ్యి మంచిగా ఉండేది కాబట్టి అరకిలో మంచిగా బాక్స్లో పెట్టి పంపించేదాన్ని. నెయ్యి ముద్దలు మంచిగా బాక్స్లో పెట్టి ఈ సున్నుండలు పంపించేదాన్ని నేను. మంచిగా ఉన్నాయని తిందురు పిల్లలు. ఇప్పుడు మీకు చేసి చూపెడతా. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు చేసి పెడతాను. ఎందుకు కొనుకొచ్చుకొని తింటారు, నేను చేతపాట అని అప్పటికప్పుడు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు నెలలో ఒక్కసారన్నా చేస్తాను నేను. మీరు కూడా చేసుకోరు చూసి. మీరు బెల్లంతోనన్నా చేసుకోండి, చక్కెరతోనన్నా చేసుకోండి. నేను కొలతలు చెప్తా ఇవాళ మీకు. ఎటువంటి వాళ్ళకైనా, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా, లేకపోతే నా ఏజ్ వాళ్ళైనా, మధ్య ఏజ్ వాళ్ళైనా, పోనీ ఇవి చూసి నేర్చుకుందాం అన్నోళ్ళకు కూడా ఇప్పుడు ఈ వీడియో వాళ్ళకు యూజ్ అవుతుంది. నేను చెప్తా. ఈ 1 గ్లాసు మినపప్పు తీసుకున్నా. ఇది పూర్తిగా నిండా పోయలేదు, ఎందుకంటే ఇది పావు కిలో. కానీ కొలతల ప్రకారం చెప్తాను మీకు. ఈ 1 గ్లాసు మళ్ళీ నేను ఇప్పుడు బియ్యం కూడా ఎత్తా. ఒక 2-3 స్పూన్ల బియ్యం కూడా ఎత్తా. ఆడికి సరిపోతుంది. ఇది 1 గ్లాసు. కొలతలే చెప్తాన్నా, ఈ నూనె మంచిగా. ఇగో బెల్లం ఇక నేను ఒత్తలేదు కదా గ్లాసులలో. ఇట్లా మీరు వేసుకున్న తట్టే నేను చూపిస్తాను ఎట్లా వేసుకుంటే గట్లని. ఇట్లా తీసుకోరు. కొట్టి మనం బెల్లం అయితే కొడతాం కదా, తుక్కు ఎంత కొట్టినా ఇప్పుడు ఇది సాగుతుంది కాబట్టి ఎంత అని మనకు అందాది తెలియదు. ఇట్లా వేసుకుంటే ఇది గిలాసెడు. ఇది కరెక్ట్ స్వీటు. గ్లాసు మినపప్పుకు గ్లాసు బెల్లం, ఇది కొలత. తర్వాత ఇక చక్కెరది, ఇది 1 రైస్ కుక్కర్ పావు, ఇది 1 పావు. దీంట్లో కూడా బియ్యం కలుపుతాను నేను. ఇక మీకు వేటు ప్రకారంగా చెప్పాలంటే మీరు ఎంత చేసుకోవాలి, పావు కిలో, అర కిలో. అయ్యో మేము షాపుకి పోయినాం, మినప సున్నుండలు చేసుకుంటే బాగుండు, కొలతలు అయితే బెల్లం ఎక్కువ అవునో తక్కువ అవునో అని అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది. పావు కిలో బెల్లానికి పావు కిలో మినపగుండ్లు. మీరు అర కిలో మినపగుండ్లు తీసుకున్నా అర కిలో బెల్లం వేసుకోండి. బియ్యం గిన్నె వేసుకోర్రి. ఇక తెచ్చి వేయించేటప్పుడు ఓ చారడాన్ని, చెంచాతోని కాకుండా ఇట్లా ఓ చారడో 2 చారలో ఇట్లా వేసుకోండి. పావు కిలో అయితే ఇట్లా ఓ చారడాన్ని వేసుకోండి.
అంతే 2 స్పూన్లు అవుతాయి ఇవి. ఇగో ఇట్లా నేను చెప్పిన, ఇక మీరు చూసి చేసుకోండి. ఇప్పుడు నేను ఏంచుడు మీకు చూపెడతా. మినపగుండ్లు వేయించుతాన్నా, ఫుల్ మంట పెట్టకుండా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. మినపగుండ్లు అనేటివి మీద మీద ఏగితే మంచిగా ఉంటాయి. సేమ్ మన పల్లీలు జల్లి జల్లి వేయించితే పైన పొట్టు మాడిపోయి లోపల పచ్చి పచ్చి వస్తుంది చూడు, ఈ మినపగుండ్లు కూడా మంచిగా వేయకపోతే తింటా అంటే పండ్ల కింద అతికినట్టు అవుతుంది. అందుకే మనం కొంచెం నిదానంగానే వేయించుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్తాను నేను, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్తానా ఒక మాట, మీరు ముందు రోజు టైం ఉంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోయినాక మీ పని అంతా అయినాక వేయించి పెట్టుకోండి. అంతలాగైతే రేపు చేసుకోరు, కానీ టైం పడుతుంది, నిదానంగా వేయించుకోరు. ఈ పావులవి కూడా వేయించుతాను, రెండింటి మీద పెట్టిన, ఎవిటికి అవి మీకు చూపెడతాం. ఆరోగ్యానికి మంచిది బెల్లం. మనకు వెనుకట బెల్లంతోనే చేసేది వాళ్ళు, ఇప్పుడు కూడా బెల్లంతోనే చాలా మంది చేస్తున్నాము, నేను కూడా చేస్తాను. ఇక కొంతమందికి బెల్లం అందుబాటులో ఉండదు, చక్కెర ఉంటుంది, ఇప్పుడు తినబుద్ధి అవుతుంది స్వీటు, అప్పటికప్పుడు చేసుకోవాలనిపిస్తుంది. మినపప్పు ఇంట్లో ఉంటుంది, మరి బెల్లం ఉండదు, చక్కెరతో తినాలి అని అనుకున్న వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన కొలత. ఇవి నేను 2 ఏగినాక మీకు చూపెడతా. మళ్ళీ ఇవి ఏగింది అని అంటే మనకు కలర్ చేంజ్ అవుతాయి, కమ్మటి వాసన వస్తుంది, మినప వాసన మంచి స్మెల్ వస్తుంది అన్నట్టుగా. మినపప్పు వేయించేటప్పుడు మాత్రము మొత్తానికి సిమ్ములో పెట్టే వేయించుండ్రి. అందుకే నేను నిదానంగా వేయించుకోవాలి, టైం పడుతుంది అని చెప్పిన. ఇక ఇట్లా వేగాలి, మంచిగా చూపెట్టు, కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇంట్లో బియ్యము ఇంట్లోనే పోసి వేయించుతారు, కానీ ఒకటి ఏగుతుంది ఒకటి ఏగది, అందుకే నేను సపరేట్ వేయించుతా. ఇగో అవి ఒక పావు దానికి వేయించుతానా. ఇప్పుడు దీనికి చూపెడతా మీకు. 1 స్పూను వేసిన, ఇక 2 స్పూన్లు. ఇది పావు కిలో మినపప్పు, పావు కిలో కానీ చెప్తాను ఏంది కొలతలు చూపించి అనుకోకుండ్రి. నేను పావు కిలో జోకిచ్చి ఖర్చు పెట్టే మీకు కొలతలు చూపించిన. కొంతమంది కొలతలు అయితే బాగుండు అని అడుగుతాండ్రు కదా అని కొలతలకు కొలతల రకంగా చెప్పిన, మీరు వేటు రకంగా తీసుకోవాలంటే వేటు రకంగా చెప్పిన. ఇగో ఇది ఇట్లా వేయించుకోవాలి బియ్యం. ఇవి పావు, రైస్ కుక్కర్ పావు. ఇది బెల్లానికి పావు కిలో తీసుకున్నా, పావు కిలో మినపగుండ్లు, పావు కిలో బెల్లం. బియ్యం సపరేట్ వేయించుకుంటే మంచిగా ఏగుతాయి, ఏగినాయి ఏగని తెలుస్తాయి అన్నట్టు. అదే పప్పులో కలిపి వేయించినాం అనుకో, పప్పు ఏమో మంచిగా ఏగుతుంది, బియ్యం ఏగాయి, అందుకే సపరేట్ వేయించుకోవాలి. బియ్యం మంచిగా ఏగితే కూడా కమ్మ ఉంటాయి. అయింది. ఇక నేను ఇప్పుడు ఎవిటికి అవే గ్రైండర్ పడతా, కొంచెం చల్లగా కావాలి. మిక్సీ పట్టిన, ఇక నాకు ఇట్లా వచ్చింది, బాగా మెత్తగా లేదు, గరుక అయితే లేదు, మనం తినే తట్టే ఉన్నది, మంచిగానే ఉన్నది. పళ్ళు కింద వేసుకుంటే ఒక గిట్లనే ఉండాలి. ఇప్పుడు చక్కెర పడతా. బాగా దొడ్డు పడితే మనకు ఇవి మిక్సీ బ్లేడ్లు మొండిపోయి ఉంటే గిట్ట రవ్వ పడితే అప్పుడు జల్లడ పట్టుకోర్రి. బ్లేడ్ మంచిగా ఉండి మెత్తగా అయితే పర్వాలేదు, జల్లడ పట్టకుండా ఏం కాదు. ఇది చక్కెర. బియ్యమును మినప్పప్పు ఒకటేసారి పట్టుకోవాలి, ఏంచుడే ఒకసారి అదోసారి ఇదోసారి అని చెప్పిన. 2 సార్లు పడతా. బెల్లానికి ఇది బెల్లం ఇప్పుడే ఎత్తి అయిపోతుంది కదా అని అనుకుంటారు, అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడే మనం బెల్లం వేసినాం అనుకో మెదుగది. గ్రైండర్లో మినపగుండ్లు పిండి కాదు, ఇట్లా పిండి కాదు. అందుకే ఈ పిండి మనం గ్రైండర్ పట్టినాక పిండి తయారైనాక బెల్లం వేసుకోవాలి. పట్టిన పిండిలా ఇట్లా ఇప్పుడు మనం ఫస్ట్ గ్రైండర్ పట్టి ఇంట్లో పోసిన కదా, ఇట్లా తీసుకొని ఇంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం 2-3 వాయిలు అయ్యేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వెనకసిరి కలగలుపుతాం కదా. ఇట్లా ఒకసారి ఉరుకుతుంది, గ్రైండర్ కదిలినట్టు అవుతుంది, భయపడకుర్రి. ఇగో ఇట్లా అయింది. ఇక గిట్లనే వాయి కల్లా ఇంత బెల్లం వేసుకుంటా పట్టుకోండి. మొత్తం అయినాక మీకు నేను చూపెడతా. ఇక ఇంట్లో ఏలకుల పొడి కలుపుతా, దాంట్లో ఇంత దీంట్లో ఇంత. డ్రై ఫ్రూట్స్ ఏం అవసరం లేదు, ఏ డ్రై ఫ్రూట్స్ కన్నా ఎక్కువ ఇది. ఇంత మంచి బలమైనది ఉండంగా ఇంకా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఎందుకు. ఒకవేళ మీరు తినాలనుకుంటే కలుపుకోండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు చేసుకోవాలి ఇవి నిజంగానే అనుకుంటే మినప పొట్టుతోని కూడా, పొట్టున్న మినప పప్పు అయినా మంచిదే, గుండ్లు అయినా మంచిదే, తెచ్చుకొని చేసుకోండి.
మీ వీలు, మీ టేస్టు, మీ వీలు, మీ ఓపిక. నెయ్యి కలుపుతాను ఇంట్లో. ఇక నెయ్యి గింత గంత అని ఏమి లేదు. ఇలా పట్టిన కాడికి ఒక ఇట్లా పోసుకోర్రి. ఇప్పుడు నేను ఇట్లా పోసిన ఒక గ్లాసు చూపిస్తాను అనుకో, మీకు అందాద కొద్ది. నెయ్యి ఎంత అని కొంతమంది అనుకుంటారు, అందుకోసం నేను ఒక గ్లాసు పెట్టి మీకు చూపిస్తాను. బాగా ఏం పట్టదు నెయ్యి, మనం దీంట్లో పట్టినంత పోసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాసు నేను చూపించిన, అదే గిలాస్ అని ఏం లేదు. ఇంకింత ఎక్కువ పడితే కూడా పోతా, కాకపోతే గింత పడుతుంది అని మీకు చూపిస్తాను నేను. మనం ముద్ద కత్తి అయిపోయాయి, ఇంకా పడుతుంది. ఇగో ఇది ఇంత పడుతుంది, ఇంత పట్టి. ఇప్పుడు చూడండి ముద్దలు ఎంత మంచిగా వస్తాయో. ముద్దలు కడతానా, మన సైజు మీరు ఎంతనన్నా కట్టుకోండి. గింతే ఇట్లా కట్టుకోవాలి ముద్దలు. ఈ సైజుగా మీ ఇష్టం ఉన్నంత కట్టుకోండి. ఒకటి పెద్దది కూడా కడతాను. పిల్లలకు రోజు ఒకటి ఇయ్యండి. ఇక అన్ని గిట్లనే మీకు బెల్లం ప్రాసెస్ అయితే చూపించిన, మీకు కొలతల ప్రకారం చెప్పిన, వేటు ప్రకారం చెప్పిన. ఇక చక్కెర దాంట్లో కూడా నెయ్యి పోసి చూపెడతా మీకు. చక్కెర దానికి ఇప్పుడు బాగా ఏం పట్టది. అయ్యో కొంచెం ఆపిన, ఒక గ్లాస్ తీసుకోగా మళ్ళీ పడితే కొంచెం పోతా. కొంచెం చక్కెరది కదా, కొంచెం పోయంగానే లూజ్ అవుతుంది. ఇంత నెయ్యి మిగిలింది, గిలాసుడు పట్టలే. గిట్లనే ఇక ఇంత ఎండ్ల మనం కలుపుకుంటా ఎంత పడుతుందో గంతే పోసుకోవాలి. ఇది ఎట్లా చెప్పాలంటే సత్తు ముద్దలాగా విసుకాలి. సత్తుపిండి అంటే ఇటు కొంతమందికి తెలియకపోవచ్చు, తెలంగాణ సైడు బతుకమ్మ పండుగకు మేము సత్తు ముద్దలు చేస్తాం. మక్క సత్తు గిట్లనే బెల్లం నీళ్ళలా కలుపుతారు అన్నట్టు ముద్దలు. ఇక గిట్లనే చక్కెర కూడా గిట్లనే చేసుకోండి. ఇక చక్కెర ప్రాసెస్ కూడా ఇక గింతే, బెల్లం ప్రాసెస్ గింతే. ఏదన్నా చేసుకోరు, ఏది తినబుద్ధి అయితే అదే చేసుకోరు. లెక్క ప్రకారం అయితే ఇక నేను చూపించినట్టు. సున్నుండలు తయారీ విధానం నేను మీకు చూపించిన. సున్నుండలు అయితే రెడీ అయినాయి. బెల్లపు సున్నుండలు, చక్కెర సున్నుండలు. ఇది బెల్లము, ఇది చక్కెర. ఇక ఏవన్నా చేసుకోండి, 2 రకాల చేసి చూపించిన మీకు. నేను చేసినట్టు మీకు చేసి చూపించిన. చేసుకోండి, తినుండ్రి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించుండ్రి. మీకు వచ్చింది ఇంకొకరికి చెప్తేనే దీని గురించి తెలుస్తుంది.